సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాము. బోర్గడ్డ అనిల్ కుమార్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గత 5 ఏళ్లు వైసీపీ అంట చూసుకుని అదుపు లేకుండా మాట్లాడాడు. నోటికి ఎంత వస్తే అంత వాకాడు. అదుపు లేకుండా రెచ్చిపోయాడు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటదు. అధికారం మారింది, సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అదే వైసీపీ అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఒక కాగితం విసిరిపారేసింది. ఇన్నాళ్ళు ఎవరి అండ చూసుకుని రెచ్చిపోయాడో వాళ్ళే హ్యాండ్ ఇవ్వడంతో అతని అడ్రస్ గల్లంతైంది. 50కి పైగా కేసులు, జైలు జీవితం. ఇప్పుడు అతనిని పలకరించే నాథుడే కడవయ్యాడు. దీనే అంటారు కర్మ అని. అతిగా వాగితే పరిస్థితి ఇలాగే ఉంటుందనేందుకు బోరుగడ్డ అనిల్ వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఎపిసోడ్ చూసాకైనా ఇలాంటి వాళ్ళలో మార్పు వస్తుందేమో చూడాలి. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ పై ఎలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ఇన్నాళ్ళు ఉన్న వైసీపీ పార్టీ నుంచి కావచ్చు. యమున, బోర్గడ్డ అనిల్కి సంబంధించి ఒక పార్టీ అండదండలు చూసుకొని రెచ్చిపోతే ఏ విధమైనటువంటి దుష్పరిణామాలు ఉంటాయో అనడానికి అతన్ని ఒక కేసు హిస్టరీగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోర్గడ్డ అనిల్ అయితే మాత్రం రెచ్చిపోయాడు. అక్కడ ఉన్నటువంటి నాయకులు చూసుకొని ఆయన అయితే మాట్లాడిన తీరు మాత్రం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్కొక్క సందర్భంలో అయితే అసలు ఆ మాటలు వినటానికి కూడా ఎంత అసభ్యకరంగా ఉండేవంటే అంత దారుణమైనటువంటి పదజాలాన్ని అతను వాడేవాడు. ఒక మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చిన రీతిలో కూడా మాట్లాడేవాడు. అదేవిధంగా కూడా ఇక పవన్ కళ్యాణ్ మీద అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అదైతే మాత్రం తీవ్ర దుమారాన్ని కలిగించినాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా తన అధినాయకుడు అయినటువంటి జగన్ గనక తనను ఆదేశిస్తే మాత్రం అంతం చేస్తానని అంటమే కాకుండా కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద చేసినటువంటి జగుప్సాకరమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా అసహించుకున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ బోర్గడ్డ అనిలు అసలు వైసీపీలో సభ్యత్వమే లేదు. అతని రిపబ్లికన్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. వైసీపీతో అంటగాగేందుకు అయితే మాత్రం తీవ్రంగా కృషి చేశాడు. దాన్ని ఆసరాగా తీసుకొని వైసీపీకి చెందినటువంటి నాయకులు అయితే మాత్రం ఇతను ఒక వెపన్గా ఉపయోగించుకున్నారు. ఈ ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ మీద మాత్రం తీవ్రమైన వ్యాఖ్యలు చేసే విధంగా కూడా అతను ప్రేరేపించారు అని అప్పట్లో అయితే మాత్రం వచ్చినటువంటి ఈ సమాచారం. అదేవిధంగా కూడా అంతకంతకు రెచ్చిపోయేవాడు. ఒకవేళ తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో అతని మీద కేసులు పెట్టినా కూడా పోలీసులు అయితే మాత్రం కేసులు తీసుకునే పరిస్థితి అయితే ఉండేది కాదు. అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు వైసీపీ గవర్నమెంట్లో. దీంతో మరింతగా కూడా రెచ్చిపోయాడు. అసలు ఆకాశం హెద్దుగా కూడా మాట్లాడాడు. అతను మాట్లాడిన మాటలు మాత్రం ఆ వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇంత దారుణంగా కూడా మాట్లాడతారా ఒక నాయకుడి మీద, ఒక సామాన్య కార్యకర్తను కాదు ఒక టాప్ ప్రయారిటీ ఉన్న నాయకుల మీద కూడా ఇంత అడ్డగోలుగా మాట్లాడినటువంటి వ్యవహారం అయితే మాత్రం అందరినీ మాత్రం ఆలోచింపజేసింది. ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్లో ఉండకూడదని నిర్ణయించుకున్న పరిస్థితి కనపడింది. అప్పట్లో అలా రెచ్చిపోయినటువంటి తరుణం తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మీద కేసులు అయితే నమోదైనవి. ఒక్కొక్క కేసుగా కూడా మొత్తం 22 కేసులకి సంబంధించి అతనైతే అరెస్ట్ చేయడం జరిగింది. 245 రోజుల పాటు అతనైతే జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా అతనైతే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. తర్వాత ఈ మధ్యన ఆయన ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అయితే మాత్రం తన మీద 3rd డిగ్రీ ప్రయోగించారని, అదేవిధంగా కూడా తన అసహ్యంగా కూడా మాట్లాడేవాళ్ళని, తన మీద మూత్రం పోశారని కూడా ఆయన దాంట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అతనితో ఎట్టి పరిస్థితిలో కూడా కలిసేటువంటి పరిస్థితి కూడా లేదు. అది పక్కన పెట్టేస్తే ప్రజెంట్ అయితే మాత్రం 2 రోజుల క్రితం అయితే మాత్రం వైసీపీ కేంద్ర కార్యాలయము పూర్తిగా కూడా ఒక పత్రాన్ని అయితే రిలీజ్ చేసింది. తమకి బోర్గడ్డ అనిల్కు ఎటువంటి సంబంధం లేదు, అతను వైసీపీకి పార్టీకి సంబంధించిన కార్యకర్త కాదు, అతనికి ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు అని ఒక పత్రికా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా అతనికైతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం గ్రౌండ్ జీరో అయిపోయింది. అప్పట్లో మాత్రం వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో రెచ్చిపోవటం, దందాలు చేసే విధంగా కూడా మాట్లాడటం, దాంతో ఒకసారిగా కూడా అతను సెటిల్మెంట్ చేసినటువంటి ఏవైతే కొన్ని ఆస్తులు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం అయితే మాత్రం ముఖ్యంగా కూడా గవర్నమెంట్ అయితే మాత్రం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లుగా కూడా అతనే చెప్పినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అతను
అతని పరిస్థితి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఒక పార్టీ అండ చూసుకొని ఒకళ్ళు ఏదో చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన విధంగా కూడా మాట్లాడినా నోటికి వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా కూడా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడం, భయభ్రాంతులకు లోను చేయటం, ఒక రౌడీ కన్నా కూడా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడితే మాత్రం ఆ తర్వాత పరిస్థితి తల్లకిందులైనటువంటి సందర్భంలో కర్మలు వెంటాడతాయని, అదేవిధంగా కూడా ఇటువంటి ఈ కేసులో ఉండటమే కాకుండా కూడా అతనికంటూ కూడా ఏమీ లేకుండా పోతుంది. అదేవిధంగా కూడా పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నంతకాలమే ఉపయోగించుకుంటుంది. ఏదైనా క్రిటికల్ మూమెంట్లో వచ్చినటువంటి సందర్భంలో పార్టీకే ఇబ్బందులు కలుగుతాయి అన్నటువంటి భావించినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళని పార్టీ అయితే మాత్రం కట్ చేస్తూ ఉంటుందని ఒక సందేశం అయితే వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. బోరగడ్డ అనిల్కి సంబంధించి బోరగడ్డ అనిల్ అనేది ఈ మిగతా వాళ్ళు అంటే అప్కమింగ్ నాయకులు కానీ ఇదే విధంగా నోరు పారేసుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కేషీట్గా పనిచేస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఒక ఎవరిగో ప్రాపకం కోసం కనుక రెచ్చిపోయి కనుక మాట్లాడినట్టయితే మాత్రం ఆ తర్వాత వచ్చే పర్యవసానాలకి వ్యక్తిగతంగానే వ్యక్తిగతంగానే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో మాత్రం పార్టీ కూడా ఏమి చేయలేదు. ఒకవేళ పార్టీ చెప్పిన విధంగా అక్కడ చేసినట్టయితే మాత్రం కొంత వాళ్ళకి అప్పటికప్పుడు కొంత ప్రయోజనం ఉన్నట్టు ఉన్నా కూడా అది తాత్కాలికమే. ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే మాత్రం తప్పనిసరిగా కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అదేవిధంగా కూడా పార్టీ అండ చూసి ఎప్పుడు రెచ్చిపోకూడదు. మన స్థాయిని మించి ఈ మాట్లాడినట్టయితే మాత్రం దాని వచ్చే పర్యవసానాలకు మాత్రం వ్యక్తిగతంగానే బాధ్యత వహించవలసి వస్తుందని ఈ ఎపిసోడ్ తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.